ఖాళీగా ఉన్నప్పుడు ఆర్గానిక్ ఇంట్లో ఫుడ్స్ ఏమన్నా తినాలనిపిస్తే కనుక ఇలాగా మనకు ఆర్గానిక్గా కొంతమంది చేసి ప్రిపేర్ చేసి ఇస్తారు చూడండి. ఇలాంటి దగ్గరికి వచ్చి తీసుకోండి. ఒకసారి లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఏటేటి ఉంటాయి కనుక్కున్నాం. చూసారు కదా లోపల ఎలా ఉందో. ఇందులో ఏం తీసుకున్నాం. బయట షాపుల దగ్గర చిల్లర ఐటమ్స్ కొనేకంటే ఇలా ఆర్గానిక్గా తయారు చేసిన దగ్గరకు వచ్చేసి ఫుడ్స్ తీసుకోండి. ఎందుకంటే హాలిడేస్లోని పిల్లలు అది ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఆర్గానిక్గా తయారు చేసిన ఫుడ్స్ అవి పెడితే బాగుంటాయి అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో చెప్పరా? ఎలా ఉంది? బాగానే ఉందా? బాగుందా? ఇంకోటి వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ ఐటమ్ ఏంటుందంటే బందర్ హల్వా. చూడడానికి మంచి టెంప్టింగ్ ఉంది. నోట్లో పెట్టుకోవడం కరిగిపోతుంది. బ్రో నాకు సున్నుండ, బెల్లం సున్నుండలు, పూతరేకులు అవి కట్టండి బ్రో. వీళ్ళ దగ్గర పికిల్స్ కూడా ఉంటాయి. చింతకాయ పచ్చడి, పండుమిర్చి, మామిడికాయ, మామిడి ఆవకాయ, ఉసిరి, అలాగే టొమాటో, పల్లీల పొడి, ఇవన్నీ పికిల్స్ అన్నమాట. నేను ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మగారికి హాట్ ఐటమ్స్ తీసుకుంటున్నాను అన్నమాట. బ్రో ఈ మెంతి చెక్కలు ఉంటాయి కదా, ఇవి విజయవాడ ఫేమస్ ఫుడ్ కదా ఇది. చూడండి వీళ్ళ దగ్గర మంచి మంచి ఐటమ్స్ దొరుకుతున్నాయి. దగ్గర మంచిగా గోలీ సోడా, అలాగే ఉలవచారు. ఇది విజయవాడ నుంచి తెస్తారనమాట. ఉలవచారు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. చాలా మందికి ఇష్టం ఉలవచారు అంటే. వీళ్ళ దగ్గర పండగల టైంలో కానీ ఫెస్టివల్ టైంలో కానీ మనకి దేవుడికి చేసుకునే ప్రసాదాలు మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. దేవుడికి నైవేద్యం కింద పులిహోర కానీ బొబ్బట్లు కానీ అలా ఏమైనా పెట్టాలనుకుంటే ఆర్గానిక్గా వీళ్ళ దగ్గర మంచి దొరుకుతాయి. నా ఫాలోవర్స్ ఆల్రెడీ ఉంటే ఒకసారి కన్ఫామ్గా వచ్చి ట్రై చేయండి. అలాగే మీకు ఎంత ఇష్టమైంది ఉలవచారు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే బ్రో, నేనైతే ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకున్నాను. షాప్ లొకేషన్ చూపిస్తాను చూడండి. సీతందారి నుంచి ఇలా హెచ్పి కాలనీ వెళ్ళి రూటు. షాప్ ఇది శ్రీమతి ఫుడ్స్ షాప్ నేమ్ వచ్చేసి. వీళ్ళ దగ్గర ఫుడ్స్ అయితే ఆర్గానిక్గా ఉంటాయి. అలాగే మన ఫాలోవర్స్ ఎవరైనా వస్తే కనుక పక్కా ట్రై చేయండి. అలాగే బాగా ఫేమస్ అయిన ఉలవచారు కూడా మర్చిపోవద్దు. మన ఫాలోవర్స్ ఎవరైనా వస్తే కనుక పక్కా ట్రై చేయండి. నేనైతే నాకు నచ్చి చాలా ఐటమ్స్ తీసుకున్నాను. అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చూసారంటే మ్యాక్సిమం నాకు తెలిసి చాలా ఐటమ్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎలాగో మనం ఇంట్లో ఏమైనా తినాలని చూస్తాం కదా, ఆ టైంలో ఇదైతే చాలా బాగుంటాయి ఫుడ్స్ అయితే.